ఆంధ్ర పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నారా? ఆంధ్ర పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటి ప్రెజెంట్? Andhra politics is become very tough now. హ్మ్. It is become a cocktail. హ్మ్. So many people believed in Chandrababu Naidu when he was two state chief minister. హ్మ్. But now what happened is Andhra state and Telangana state divided. హ్మ్. Chandrababu Naidu lost his backup. The best college for intermediate, Unacademy, Madhapur. People forgotten the best he's done for the state. హ్మ్. డివైడ్ అయిపోయింది. ఆయన హైదరాబాద్ సిటీని ఎలా చేశారు? హ్మ్. బట్ హీ కుడెంట్ స్టాండ్ అక్కడే లేదు కదా ఆయన హ్మ్. గ్రౌండ్. హ్మ్. ఆయన గ్రౌండ్ వచ్చింది ఆంధ్రాలో. హ్మ్. సో ఆంధ్రాలో టోటల్ ఇది రాయలసీమ, మళ్ళీ ఇటు వైజాగ్, ఆ బెల్ట్లన్నీ హ్మ్. పీపుల్ బికమ్ వెరీ నాలెడ్జ్. సో ఒకసారి చేంజ్ చేద్దామంటే చేంజ్ అయింది మళ్ళీ. 2024లో చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉందా? దెర్ షుడ్ బి చేంజ్ ఐ థింక్. హుహు. అన్ని సర్వే చూస్తే హ్మ్. చేంజింగ్ లక్షణాలు ఉన్నాయి. బట్ లాస్ట్ మినిట్ ఓటింగ్ ఎలా అవుతుందని నేను చెప్పలేను. హుహు. బట్ ఇట్ ఈస్ ఎ ఫైట్. పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది అనుకుంటున్నారు ఆంధ్ర పాలిటిక్స్‌లో? పవన్ కళ్యాణ్ గారు ఈస్ ఎ గుడ్ పొలిటికల్. బట్ ఆయన బ్యాకప్ కొంచెం చిరంజీవి గారు కొంచెం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆయన సపోర్ట్ ఇవ్వాలా? సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఈయన ఎందుకు సపోర్ట్ అడగట్లేదు. ఇవ్వట్లేదు అని సపోర్ట్ ఈయన అడగట్లేదు కదా! అడగట్లేదు. అదే నాకు డౌట్. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఒక ఫ్యామిలీ, ఒక బ్రదర్స్ ఉన్నప్పుడు, ఒక బ్రదర్ ఇప్పుడు ఆయన కూడా ట్రై చేశారు పొలిటిక్స్‌లో. బట్ హ్మ్. ఈ సైలెంట్ నౌ. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ఉన్నారు. హ్మ్. బట్ ఆయనకి ఎంత % ఓటు ఉందో నాకు తెలియదు. హ్మ్. కంప్లీట్ నేను అంత నాలెడ్జ్ లేదు. హ్మ్. బట్ చిరంజీవి గారు మా బ్రదర్‌కి ఒక ఛాన్స్ ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎందుకు ఒక ఛాన్స్ సపోర్ట్ ఇవ్వండి అని ఆ! సపోర్ట్‌గా రావట్లేదు. అది లేదు అక్కడ. ఆయన పాలిటిక్స్ నుంచి విరమించుకున్నారు. ఈయన అసలు వాళ్ళిద్దరికి విభేదంతోనే కదా ఈయన బయటకొచ్చింది. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈయన కాంగ్రెస్‌లో విలీనం చేయటం వల్ల కదా ఆయన బయటకొచ్చారు. విభేదాలు, హ్మ్. మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్‌షిప్, హ్మ్. పడుకోవడం అదంతా కామన్. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ పార్టీ నుంచి ఏ మంత్రి వచ్చి ఎలా కంటిన్యూ అవుతారు? హ్మ్. తెలుగుదేశం నుంచి వచ్చి హ్మ్. ఇంట్రొడ్యూస్ అయ్యి హ్మ్. ప్లాట్‌ఫార్మ్ ఏర్పడింది. ఆ ప్లాట్‌ఫార్మ్ తీసుకొని జంప్ అయిపోయి ఇంకో వేళ మినిస్టర్ అయిపోయారు. అవునా కదా! హ్మ్. మనం ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు? అవును. పేరు చెప్పాల్సిన అవసరం లేదు. హ్మ్. మీకు అర్థమవుతుంది. కాతే చిరంజీవి గారు పవన్ ఈ కళ్యాణ్‌కి ఈ సపోర్ట్‌గా టైంలో ఒక ఫుల్ బాంబ్ ఇవ్వాలి. అప్పుడు 2 మెంబర్స్ జాయిన్ అయితే హ్మ్. ఒక కిక్ ఉంటుంది. వీళ్ళిద్దరి పొత్తు ఎంతవరకు ఫలితిస్తుందనుకుంటున్నారు? 100%. తెలుగుదేశం అండ్ జనసేన పొత్తు. 100%. బీజేపీ కూడా కలుస్తుందంటున్నారు. బీజేపీ కలుస్తుంది. కాంగ్రెస్ సపోర్ట్ ఉంది వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు ఒక గ్రూప్ ఇటు సైడ్ అయితే, అటు సైడ్ ఒక గ్రూప్. బట్ ఇట్స్ ఎ ఫైట్. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ జగన్స్ 5 ఇయర్స్ ఆఫ్ రూలింగ్? No, he's a young leader, very nice leader. హ్మ్. He's got craze from his father. He's a good leader. హ్మ్. బట్ ఎంతవరకు ఈ ఎలక్షన్ ఫేస్ గలరని చూడాలి ఆయన చేసింది. అప్పుడు 150 ఒక్క సీట్లు వచ్చిన ఇమేజ్ వెరీ రికార్డ్ అది. 175 వైనాట్ అంటున్నారు. అవుతుందా? 175 ఈసాల కష్టం. ఈ ట్రెండ్ చూస్తే కష్టం. హుహు. బట్ ఈ మైట్ చెప్పలేమండి. హ్మ్. ఎలా ఉందంటే పబ్లిక్ కూడా చాలా హుషారుగా ఉన్నారు. మీరు ఎవరైనా ఎళ్లి ఒక మంచి వాళ్ళని అడగండి ఎవరికి ఓటేస్తారంటే, హ్మ్. "ఏస్తాను బాబు, హ్మ్. ఏస్తాను" హ్మ్. అని చెప్తే మాత్రం ఆడికి 5 వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ పార్టీకి ఓటేస్తాను వాళ్ళేస్తారు. ఈ పార్టీ ఇవ్వరు కదా! అందుకే "ఏస్తాను బాబు" అంటారు.